హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ, అప్పటికప్పుడే మనం పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా ఈజీగా చేసి పెట్టేయవచ్చు. అంత కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. పదండి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. కడాయిలో నూనె పోసుకుని వేడెక్కిన తర్వాత గుప్పెడు వేరుశనగపప్పు వేసుకుని అవి వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఇంకా ఒక సగం ఉల్లిపాయ ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడేంత వరకు ఒకసారి సార్ట్ అవుట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒక కప్పుకి 1.5 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకుని ఈ నీళ్లు మరిగేంత వరకు సేమియాలను డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సేమియా అనేది విడివిడిగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ డ్రై రోస్ట్ సేమియాని మనం ఈ మరిగిన వాటర్లో వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలు. ఎంతో కమ్మనైన సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇది అప్పటికప్పుడే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ ఉప్మా తినేటప్పుడు మధ్య మధ్యలో పల్లీలు తగులుతాయి కదా, అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ సేమియా ఉప్మా కుక్ అవ్వడానికి ఎంతో సమయం కూడా పట్టదు. చూడండి, చాలా త్వరగా అయితే కుక్ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు పైన గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర పుదీనా చల్లుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా కమ్మగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మా పిల్లలైతే ఇంట్లో సేమియా ఉప్మాలో మా పిల్లలైతే బెల్లం పౌడర్ ఉంటుంది కదా, దాన్ని నంచుకొని తింటారు. రెసిపీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.